అమిత్ షా బిగ్ స్కెచ్, ఆ నలుగురు జంప్. కేంద్రంలో వైసీపీ రాజ్యసభ సభ్యులు కీలకమయ్యారు. ఎన్డీఏ కూటమికి రాజ్యసభలో తగినంత బలం లేదన్న విషయం తెలిసిందే. వైసీపీ సహకరిస్తే తప్ప పార్లమెంట్లో చేసిన బిల్లులు పెద్దల సభలో ఆమోదం పొందవు. ఇదే విషయం సీఎం చంద్రబాబు, అమిత్ షా భేటీలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. వైసీపీకి చెందిన నలుగురు సభ్యులు కూటమి వైపు రావడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. వైసీపీ బేషరతుగా మద్దతునిస్తుందా, ఇవ్వదా అనే దానిపై బీజేపీ పెద్దలు ఆలోచనలో పడ్డారు. మద్దతు ఇవ్వకుంటే అప్పుడు చూద్దామనే ధోరణిలో ఎన్డీఏ సర్కారు ఉన్నట్లు పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి మెడ చుట్టూ ఉన్న సిబిఐ, ఈడీ కేసులు, వివేకానందరెడ్డి మర్డర్ కేసులు ఇవన్నీ ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో జగన్ కేంద్రానికి అండగా నిలవాల్సిందే అంటున్నారు విశ్లేషకులు. ఇటీవలి ఎన్నికల్లో బీజేపీ బలం తగ్గినా వరుసగా మూడోసారి కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారాన్ని చేపట్టి ప్రధాని మోదీ మరోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభలో మాత్రం కూటమికి తగినంత బలం లేదు. రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 245 కాగా పదవీ విరమణల కారణంగా ప్రస్తుతం 225 మంది ఉన్నారు. సభలో మెజారిటీ సాధించాలంటే 113 మంది సభ్యుల మద్దతు అవసరం. ఈ సభలో బీజేపీకి ప్రస్తుత బలం 86 కాగా బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏకు 101 మంది బలం ఉంది. ఇండియా కూటమి సభ్యుల సంఖ్య 87. ఇండియా కూటమికి యువతల ఉన్న పార్టీల్లో 11 మంది సభ్యులతో వైసీపీ అతిపెద్ద పార్టీగా ఉంది. బీజేడీకి 9, బీఆర్ఎస్కు 4, ఏఐఏడీఎంకే పార్టీకి 3 సభ్యులు ఉన్నారు. వీళ్ళు కూడా ప్రతిపక్ష పాత్ర పోషిస్తే ఎన్డీఏ సర్కార్ తీసుకొచ్చే బిల్లులు ఆమోదం పొందడం చాలా కష్టం అవుతుంది. అందుకే వైసీపీ నుంచి కొందరిని తీసుకోవాలనే అంశం సీఎం చంద్రబాబు, అమిత్ షాల మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది. గతంలో టీడీపీ నుంచి వైసీపీకి వెళ్లిన బీదా మస్తాన్రావు, ఆర్ కృష్ణయ్యతో పాటు పిల్లి సుభాష్ చంద్రబోస్ కాగా మరో ఎంపీ కూటమి వైపు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ నలుగురు సభ్యులు పార్టీ మారితే ఇంకా కొందరు బయటకు రావచ్చనే ఊహాగానాలు తెరమీదికి వస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీ పెద్దల మద్దతు అడగాలే గానీ జగన్ కాదనే పరిస్థితులైతే లేవు. ఇటీవల స్పీకర్ ఎన్నికల సమయంలో వైసీపీ ఎంపీలు బేషరతుగా ఎన్డీఏకు మద్దతునిచ్చారు. ఎన్డీఏ వైసీపీ మద్దతు కోరనే లేదు. అందువల్ల పార్లమెంట్లో ప్రవేశపెట్టే కీలక బిల్లుల విషయంలోనూ జగన్ పూర్తిగా సహకరించే అవకాశం ఉన్నట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో ఘోర ఓటమిని చవిచూసిన వైసీపీ కేంద్రంలో తమ ప్రాముఖ్యతను నిలబెట్టుకునేందుకు ప్రయత్నించవచ్చని కొందరు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అందుకే రాజ్యసభలో ఎన్డీఏ సర్కార్కు సంపూర్ణ మద్దతునివ్వొచ్చని చెబుతున్నారు. అలాంటప్పుడు ఆ పార్టీ సభ్యుల కోసం ప్రయత్నించడం ఎందుకనే భావనలో బీజేపీ పెద్దలున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ జగన్ ఏవైనా షరతులు పెట్టినా అంశాల వారీ మద్దతు అనే నిర్ణయానికి వస్తే అప్పుడు ఆలోచించవచ్చనే ధోరణిలో కమలనాథులు ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ ఎటువైపు మొగ్గు చూపుతుంది అనే విషయం తేలాల్సి ఉంది. బీఆర్ఎస్ అటు ఎన్డీఏ కూటమిలో లేదు, ఇటు ఇండియా కూటమిలో లేదు. ఏఐడీఎంకేకి 3 సభ్యులున్నారు. వారు ఎటువైపు వెళ్తారన్న విషయం తెలియట్లేదు. బీజేడీకి ఉన్న 9 మంది కూటమి వైపే మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.